మెగా డిజిటల్ న్యూస్, న్యాయం కోసం ప్రతి అక్షరం, న్యాయం కోసం ప్రతి అడుగు. మెగా డిజిటల్ వార్తలకు స్వాగతం. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వలన నష్టపోతున్న నిర్వాసిత కుటుంబాలకు ఎప్పటికీ న్యాయం చేస్తారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ సూటిగా ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలీనం చేసిన 7 ముంపు మండలాల పోలవరం నిర్వాసితులతో వేలేరుపాడు సిపిఐ కార్యాలయంలో నిర్వాసితుల మహాసదస్సు మంగళవారం రాష్ట్ర సమితి సభ్యులు ఎండి మునీర్, కందుకూరు స్వర్ణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర కార్యదర్శి, సహాయ కార్యదర్శి జెవి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ ఏళ్ల తరబడి సాగుతున్న సర్వేలతో నిర్వాసితుల్లో గందగోళాన్ని సృష్టిస్తున్నారని వాపోయారు. ప్రభుత్వాల నిర్లక్ష్యం వలన ఏళ్ల తరబడి గోదావరి వరదలకు నరకయాతన చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి వస్తున్న వరదలతో వారి పడుతున్న బాధలు కళ్లారా చూస్తూ కూడా ప్రభుత్వాలకు ఎందుకు ఇంత నిర్లక్ష్యమన్నారు. తప్పులు తరకైన కాంటూర్ లెక్కలతో నిర్వాసితులను ఆందోళనకు గురి చేస్తున్నారని వాపోయారు. అందరికంటే కష్ట నష్టాల్లో మునిగి తేలుతున్న బాధితులు ఎక్కడైనా ఉన్నారంటే వారు ఎవరో కాదు, పోలవరం నిర్వాసితులు. మాట్లాడలేడు చంద్రబాబు కూడా ఇక్కడ మాట్లాడతాడు కానీ ఢిల్లీలో మాట్లాడలేడు. కాబట్టి చెప్తా ఉన్నాం, నీకు చేతనైతే నిర్వాసితుల సమస్య పరిష్కారం చేసి పోలవరం గురించి మాట్లాడు. పోలవరం డ్యామ్ మాట్లాడతావు, పైగా ఓరుకోరు మీరు తిట్టుకుంటారు, నీకు తప్పంటే నీకు తప్పంటారు. కానీ ఏనాడైనా మీరు నిర్వాసితుల గురించి తిట్టుకున్నారా? నిర్వాసితుల గురించి మాత్రం మాట్లాడు. కాబట్టి చెప్తా ఉన్నా, ఎంత ఇప్పటికే చాలా అన్యాయం జరిగింది, మీకు చాలా అన్యాయం జరిగింది. ఈరోజు ముంపు మండలాలు ఏవైతే పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాలు ఉన్నాయో, ముంపు మండలాల నిర్వాసితులకు సంబంధించి వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి నష్టపరిహారం, పునరావాసానికి సంబంధించి ప్రభుత్వాలు మాట్లాడుతున్నారు. ప్రాజెక్టు నిర్మాణం కోసమే ఎక్కువ వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప దానివల్ల ప్రాజెక్టు పూర్తయితే నిర్వాసితులు అయ్యేటటువంటి వాళ్ళకి పునరావాసం కల్పించాలి, గౌరవప్రదంగా వాళ్ళు జీవించేటటువంటి హక్కును పరిరక్షించాలనే దాని వైపు ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి. మరి ఈ నేపథ్యంలోనే సిపిఐ ఆధ్వర్యంలో ఇక్కడ సదస్సు పెట్టాం. ఇప్పుడు ఇక్కడి నుంచి తక్షణమే ప్రభుత్వం కదిలొచ్చి వీళ్ళందరినీ ఎన్యూమరేట్ చేయాలి. ఎవరికైతే 1,15,000, 1,20,000 ముందు నష్టపరిహారం ఇచ్చారో వాళ్ళందరికీ గత ప్రభుత్వం చెప్పినట్టు మరో 5 లక్షల రూపాయలు ఎకరానికి అదనంగా ఇవ్వాలి. దాంతోపాటు ఈరోజుని కట్ ఆఫ్ డేటు 2017 పెట్టారు. 2017 కాదు, ఏ రోజు వీళ్ళకి పునరావాసం కల్పిస్తారో ఆ రోజే కట్ ఆఫ్ డేట్గా తీసుకొని అప్పుడు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా ప్యాకేజ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తాం. ఇది సాధించేందుకు మా పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి ఈ 7 మండలాలు మేము ఆంధ్రప్రదేశ్లో కలిపితేనే మాకు న్యాయం జరుగుతుంది, పోలవరం ప్రాజెక్టు సాధకం జరుగుతుందని చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు కలిసి ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్లోనే ఈ మండలాన్ని చేర్చుకోవడం జరిగింది. మరి మండలాలను చేర్చుకోవడంలో ఉన్న శ్రద్ధ మాకు నిర్వాసితులకు పరిహారం ఇవ్వడం మోడీ గారు, చంద్రబాబు గారు. నా పేరు పుట్టి సత్యనారాయణ, అల్లూరు సీతారామరాజు జిల్లా. నేను కొత్తగా జిల్లా సెక్రటరీ ఆయన నుండి ఈ ఏలేరు కాలువకి ఉన్న 7 మండలాలకి వీళ్ళ కష్టాలు, వీళ్ళ బాధలు చూసి మాకే కన్నీరు వస్తుంది. ఎందుకంటే వర్షాలు మొదలైతే అనగానే మూటముళ్ళు సర్దుకొని పట్టుకెళ్ళడానికి రావడానికి, తర్వాత ఆ ఇంట్లో శుద్ధి చేసుకోవడానికి 1,00,000 రూపాయల నుంచి 10,000 దాకా పేదవాడికి కూడా ఖర్చు అవుతుంది ప్రతి ఒక్క సంవత్సరం కూడా. ఈ ప్రభుత్వాలు వచ్చేటప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా ఖచ్చితంగా మీకు నిర్వాసితులకు R&R ప్యాకేజ్ ఇస్తామని ఖచ్చితంగా ఎన్నిసార్లు చెప్తున్నారు, కానీ ఈ రోజుకి ఇవ్వలేదు. నా దృష్టిలో నేను అనేది మాత్రం ఖచ్చితంగా నేను చెప్తున్నాను, రేపు మా రాష్ట్ర సమితి కార్యవర్గం ఉంది, కార్యవర్గం అని దశ నిరదిశ మాట్లాడి డిజిటల్ న్యూస్ టీం, న్యాయం కోసం ప్రతి అక్షరం, న్యాయం కోసం ప్రతి అడుగు.